సో నిన్నటి క్లాస్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసాం. సిగ్నల్ రూటింగ్, మక్స్ అండ్ డిమక్స్ కాన్సెప్ట్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎలా సెట్ చేసుకోవాలి, ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా నిన్నటి క్లాస్లో మనం చెక్ చేసాం. సో దాని కంటిన్యూషన్ క్లాస్ కింద ఇవాళ క్లాస్లో రిమైనింగ్ ప్రాపర్టీస్, సిమ్లింగ్ ప్రాపర్టీస్ లో యూజ్ చేసుకునే మెయిన్ టూల్స్ ఏంటి ఆర్ మెయిన్ ఆపరేషన్స్ ఏంటి అనేది కంటిన్యూషన్ క్లాస్ కింద ఇవాళ చూద్దాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కంటిన్యూషన్ కింద దాని యొక్క అవుట్పుట్ ని ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ కింద మనం చూస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకసారి నోట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ ఎవాల్యుయేషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి ఇవాళ ఈ కాన్సెప్ట్ కి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ ఎవాల్యుయేషన్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ ఈ కనబడుతున్న డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నోట్ చేసుకోండి ఒకసారి. సో ఈ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలి, దాని యొక్క ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. నెక్స్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ కింద బోటమ్ లో ఇచ్చారు చూడండి ఇన్పుట్, అవుట్పుట్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ సిగ్నల్ ని డ్రా చేయండి. స్టెప్ సిగ్నల్ డ్రా చేసిన తర్వాత దాని స్టెప్ సిగ్నల్ యొక్క అవుట్పుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఇన్పుట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో న్యూమరేటర్, డినామినేటర్ సెట్ చేసుకున్న తర్వాత ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మన మెయిన్ అవుట్పుట్ కి ఇన్పుట్ కింద తీసుకుంటాం. అండ్ ఈ స్టెప్ సిగ్నల్ అనేది డైరెక్ట్ గా నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు అనేది ఓవరాల్ గా చెక్ చేసుకోవడానికి స్టెప్ సిగ్నల్ నుంచి ఒక ఇన్పుట్ యొక్క సిగ్నల్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది చెక్ చేయడానికి ఇన్పుట్ కు సంబంధించిన ఒక అవుట్పుట్ వేవ్ ఫామ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనం తీసుకున్న ఎగ్జాంపుల్ యొక్క కండిషన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s, అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 by of s into s plus 1, that is equal to 1 by s plus minus 1 of minus 1 by s plus 1. అంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కండిషన్స్ ఇలా ఉంటాయని చెప్పి అక్కడ టోటల్ గా కింద నోట్ మార్క్ కింద ఇచ్చాడు. సో దాన్ని కూడా నోట్ చేసుకోండి. మ్యాక్సిమైజ్ చేస్తున్నా స్క్రీన్ మీకు విజిబిలిటీ కోసం. సో స్టెప్ సిగ్నల్ ప్లేస్ లో మనం ఎనీ సిగ్నల్ ర్యాంప్ ఏదైనా తీసుకోవచ్చు. ఆటోమేటిక్ గా అవుట్పుట్ పారామీటర్స్ చేంజ్ అవుతాయి అండ్ ఇన్పుట్ పారామీటర్స్ చేంజ్ అవుతాయి. సో మనం తీసుకునే ఫంక్షన్ కి తగ్గట్టుగా ఇన్పుట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా టోటల్ రిమైనింగ్ సర్క్యూట్ అనేది చేంజ్ అవుతుంది. ఐ థింక్ రైట్ అప్ కంప్లీట్ అయిందా? డయాగ్రామ్ డ్రా చేయడం అండ్ ఈ కండిషన్స్ నోట్ చేసుకోవడం, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిలేటెడ్ కండిషన్స్. ఓకే, ఓకే. సో ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఇక్కడ
మొత్తం డిజైన్ చేసిన తర్వాత మీ అందరికీ ఆల్రెడీ నేను ప్రాసెస్ చెప్పాను, ఐడియా ఉంది. సో ఈ టోటల్ ఏరియాని మనం సిమ్లింక్ ఐడి అంటున్నాము, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ సిమ్లింక్ ఐడిఈలో మనం ఒక స్టెప్ సిగ్నల్ ని ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుని దాని యొక్క పెర్ఫార్మెన్స్, సిగ్నల్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, టోటల్ ప్రాపర్టీస్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత న్యూమరేటర్ డినామినేటర్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ ఐడియా ఉన్న ప్రాసెస్ సిమ్యులేషన్ ని మనం రన్ చేయాలి. 2 ways లో రన్ చేస్తామని చెప్పాము. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పైన ఈ బ్లూ కలర్ బాక్స్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీకు నేమ్ కనపడుతుంది, నేను ఇక్కడ హైలైట్ చేశాను. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనే నేమ్ కనపడుతుందంటే అర్థం ఏంటి, ఇది ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్. అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని మనం .mdl ఫార్మాట్ లో సేవ్ చేసుకుంటామని చెప్పాం కదా. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని నేమ్ ఇచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్న పేరుతోటి దీన్ని సేవ్ చేశాడు ఆల్రెడీ. సో లేకపోతే ఇక్కడ ఏం కనబడుతుంది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని కనపడకుండా అన్టైటిల్డ్ అని కనబడుతుంది. అన్టైటిల్డ్ .mdl ఫార్మాట్ లో ఉంటుంది మనం సేవ్ చేయకపోతే. ఇక్కడ సేవ్ చేసిన ఫార్మాట్ కాబట్టి ఇది మనం మోడల్ కాబట్టి మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్న టోటల్ ప్రొసీజర్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిలేటెడ్ గా ఉంది మన కాన్సెప్ట్ అంతా. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ దీనికి నేమ్ ఎలా ఇచ్చుకున్నారంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని ఇచ్చారు నేమ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకునేటప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని నేమ్ ఇచ్చుకుని సేవ్ చేసుకున్నట్టు. అండ్ మనం 2 రకాలుగా రన్ చేస్తామని చెప్పాను మీకు ఆల్రెడీ, సిమ్యులేషన్ ని 2 రకాలుగా రన్ చేస్తామని. సో సిమ్యులేషన్ ని ఇక్కడ సిమ్యులేషన్ అన్న దాని మీద ప్రెస్ చేసి డ్రాప్ డౌన్ చేసినప్పుడు మీకు స్టార్ట్ సిమ్యులేషన్ అని వస్తుంది ఒక ఆప్షన్. ఈ సిమ్యులేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, లేదు దీనికి ఇక్కడ మనకి ప్లే బటన్ సింబల్ ఉంది కదా, ఈ ప్లే బటన్ సింబల్ ని ప్రెస్ చేసిన ఆటోమేటిక్ గా సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. ఈ 2 ways లో మనం డ్రా చేసుకున్న సర్క్యూట్ ని, డిజైన్ చేసుకున్న సర్క్యూట్ ని సిమ్యులేట్ చేయొచ్చు అండ్ దాని ద్వారా మనం అవుట్పుట్ ని చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఈ సిమ్యులేషన్ అన్న ఆప్షన్ నుంచి, రెండోది ఈ ప్లే బటన్ ఆప్షన్ నుంచి. ఓకేనా. సో ఇక్కడ సర్క్యూట్ యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ రిలేటెడ్ గా ఇచ్చాడు. సో అక్కడ మీరు రాసుకున్న కండిషన్ లో ఇన్పుట్ అనేది 1+ అని వాల్యూ తీసుకున్నాం కాబట్టి 0 ఇంటర్వెల్ తర్వాత ఇన్పుట్ సిగ్నల్ కాబట్టి స్టెప్ సిగ్నల్ కదా. సో స్టెప్ సిగ్నల్ కాబట్టి 1, ఇక్కడ ఇది కండిషన్ ఏంటంటే ఇది 1 అవుతుంది. 0 అనేది బేస్ లైన్, రిఫరెన్స్ లైన్. 1 2 3 4 5 వరకు ఇచ్చాడు. 5 to 5 పీక్ ఇచ్చాడు, అంటే +5 నుంచి -5 వరకు పీక్ ఇచ్చాడు ఇక్కడ మీకు. సో 1 అనేది ఇక్కడ కండిషన్ అవుతుంది. అంటే అది ఎలాగ అనేది ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఇక్కడ స్టెప్ సిగ్నల్ రాసుకున్నాక కింద బాటమ్ లో ఇన్పుట్ u(s) = 1/s అని అన్నాం మనం. సో ఆ 1 వాల్యూ మనకి ఇక్కడ ఆ పీక్ లో 5 to +5 to -5 పీక్ లో మనకు ఆ 1+s అనే వాల్యూ మనకి ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ కింద కనబడుతుంది ఈ కండిషన్ లో. ఇది మన జనరేటెడ్ వేవ్ ఫామ్. సో జనరేటెడ్ వేవ్ ఫామ్ లో కూడా నేను వేవ్ ఫామ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్ హెడ్డింగ్ అనేది ఇచ్చాము. ఈ ఇన్పుట్ అనేది ఇప్పుడు దేన్ని క్లిక్ చేస్తే వస్తున్నట్టండి, మీకు ఐడియా ఉందా? ఒకసారి సర్క్యూట్ లో దేన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ అనే వేవ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి సర్క్యూట్ లో ఎన్ని వేవ్ ఫామ్స్ కి సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయి? 2 బ్లాక్స్ ఉన్నాయి. ఓకేనా. ఒకటి అవుట్పుట్ కి సంబంధించిన బ్లాక్, ఒకటి ఇన్పుట్ కి సంబంధించిన బ్లాక్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఉన్న ఈ ఇమేజ్ కి ఇన్పుట్ అని పేరు ఉంది కాబట్టి మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈ వేవ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనపడే ఫస్ట్ వేవ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతున్నట్టు. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో ఒకసారి చూసుకున్నాం. మనం ఇక్కడ ఈ స్పేస్ లో క్లిక్ చేసినప్పుడు, డబుల్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ టెక్స్ట్ బాక్స్ కి మనం నేమ్ ఇచ్చుకోవాలి అని చెప్పాం. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది నేమ్ పెట్టుకున్నాం, దీనికి అవుట్పుట్ అని నేమ్ పెట్టుకున్నాం, దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని పెట్టాం, అండ్ దీనికి స్టెప్ సిగ్నల్. కొన్ని డిఫాల్ట్ గా ఉంటాయి, కొన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఉన్న పేరుని మార్చుకుని ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాకుండా దీనికి
ఆపరేషనల్ ఈక్వేషన్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఆపరేషన్ జరగడానికి సంబంధించిన ఈక్వేషన్ కాబట్టి అది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నది కాకుండా వేరే పేరు పెట్టుకోవాలంటే ఆపరేషనల్ ఈక్వేషన్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని కాకుండా వేరే షార్ట్ కట్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మనకి కావాల్సినట్టుగా. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వేవ్ ఫామ్ అనేది నేను దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ వేవ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇన్పుట్ అనే ఈ ఐకాన్ ఏదైతే ఉందో ఇన్పుట్ అనే ఈ బ్లాక్ ని క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఫస్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఇన్పుట్ కి సంబంధించిన ఈక్వేషన్ మీరు బాటమ్ లో నోట్ చేసుకున్నారు. సో 1+ కండిషన్ కాబట్టి 5 to 5 పీక్ ఉన్న దాంట్లో ఆ 1 స్టెప్ సిగ్నల్ అనేది ఇన్పుట్ సిగ్నల్ అనేది ఫస్ట్ దాంట్లో వచ్చేస్తుంది. అండ్ సెకండ్ నేమ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, సెకండ్ నేమ్ అవుట్పుట్ అని రాస్తుంది. సో ఇక్కడ ఈ అవుట్పుట్ ని క్లిక్ చేసినప్పుడు సర్క్యూట్ లో ఉన్న అవుట్పుట్ ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనే వేవ్ ఫామ్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. అవుట్పుట్ అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ కండిషన్ ప్రకారం ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు, ఓవరాల్ గా ఇక్కడ ఒకసారి చూడండి, కండిషన్స్ రాసుకున్నాడు. u of s ఈక్వల్ టు 1/s అండ్ x of s is equal to 1/s of s plus 1 that is equal to 1/s minus 1/s plus 1. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే మీకు కంట్రోల్ సిస్టమ్స్ అని ఉంటుంది, బీటెక్ లో వస్తుంది అన్నమాట, ఇది ఒక సబ్జెక్ట్. సో అక్కడ ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? సో ఆ కంట్రోల్ సిస్టమ్ అప్లికేషన్స్ లో అంటే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కంట్రోల్ సిస్టమ్స్ ఏంటంటే ఏదైనా ఒక సిస్టమ్ యొక్క పారామీటర్స్ ని మనం కంట్రోల్ చేయడం, మోటార్ అప్లికేషన్స్ ని కంట్రోల్ చేయడం, జనరేటర్ అప్లికేషన్స్ ని కంట్రోల్ చేయడం బై యూజింగ్ ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ తోటి చేస్తాము. సో దానికి రిలేటెడ్ గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంతా మనం డిజైన్ చేసుకుని క్రియేట్ చేసుకుంటే సో దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ ఇక్కడ లీనియర్ గా ఇంక్రీజ్ అయింది. తర్వాత 1 కి వచ్చేటప్పటికి సాచురేట్ అయింది, అంటే ఈ పీక్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి లీనియర్ గా ఇంక్రిమెంటల్ స్టేజ్ లోకి వచ్చి ఈ వేవ్ ఫామ్ అనేది తర్వాత ఒక సర్టెన్ టైం దగ్గర ఆ 1 పీక్ టు పీక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సాచురేట్ అయిపోయింది, నథింగ్ బట్ కాన్స్టెంట్ అయిపోయింది. ఇంకా వాల్యూ అనేది ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంటల్ కాన్సెప్ట్ లేకుండా సాచురేషన్ లెవెల్ కి వచ్చేసింది. సో ఇట్లా కంట్రోల్ సిస్టమ్ అప్లికేషన్ రిలేటెడ్ గా ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి మన కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇది ఈ కాన్సెప్ట్ అనేది మీరు బీటెక్ లో సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ సబ్జెక్ట్ అనేది చదువుతారు. డైరెక్ట్ గా డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ లోకి వెళ్తారన్న విషయం మీకు ఐడియా ఉంది. సో డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్ లో ఈ సబ్జెక్ట్ అనేది మనకి వస్తుంది. సో దాంట్లో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో జస్ట్ ఈ ఈక్వేషన్ అండ్ ఈ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ నార్మల్ గా డ్రా చేసేసండి, స్కేల్స్ ఇవన్నీ కాకుండా జస్ట్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది అనేది ఒకటి డ్రా చేయండి. u of s that is equal to 1/s, x of s equation, x of t final output 1 minus exponential of minus t. సో ఫస్ట్ ది ఇన్పుట్ అనేది హెడ్డింగ్ లో స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది లైన్ అనేది అక్కడ ఇచ్చేయండి. అండ్ అవుట్పుట్ రిలేటెడ్ గా లీనియర్ ఇంక్రిమెంటింగ్ వేవ్ అనేది డ్రా చేయండి. లీనియర్ ఇంక్రిమెంటల్ వేవ్.
Okay, I'll go for next. సో నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ లోనే క్లోజ్డ్ లూప్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ కానీ క్లోజ్డ్ లూప్స్ అని అంటూ ఉంటాం. సో క్లోజ్డ్ లూప్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ హెడ్డింగ్ పెట్టుకోండి. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇది మనకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ లో, ఈ ఇండస్ట్రీస్ లో కానీ పవర్ ప్లాంట్స్ లో కానీ ఆర్ ఎనీ అప్లికేషన్ ని మనం క్లోజ్ లూప్ లో మానిటరింగ్ చేయాలి, అక్కడ వచ్చే వాల్యూస్ ని పారామీటర్స్ ని కంట్రోలింగ్ చేసుకోవాలి. క్లోజ్ లూప్ లో ఆపరేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏంటంటే అడ్వాంటేజ్, ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పారామీటర్స్ అన్నిటిని మనం రిఫరెన్స్ సిగ్నల్స్ తోటి క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీ ఎర్రర్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఈ క్లోజ్ లూప్ లో మనకి వాటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్లోజ్ లూప్స్ కానీ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కానీ వీటి వల్ల మనకి ఏంటంటే త్వరగా ఫాల్ట్ ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఒక రెఫరెన్స్ సిగ్నల్ తోటి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ హెడ్డింగ్ పెట్టుకోండి. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో ఒక క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ఈ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేయండి. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్. సో సేమ్ ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు, కానీ క్లోజ్ లూప్ లో ఆపరేట్ అవుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ ఫార్వర్డింగ్ లో వెళ్తున్న డైరెక్షన్ అనేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సైకిల్ అనేది ఇక్కడ క్లోజ్ చేశాడు. సో అవుట్పుట్ కి వెళ్ళే సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఒక సెన్సార్ ని ప్లేస్ చేసుకున్నాడు. సెన్సార్ తోటి ఆ సిగ్నల్ ని సెన్స్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ సమ్మేటర్ పాయింట్ కి అప్లై చేశాడు. అంటే ఈ లూప్ లో అనేది నాకు ఆపరేషన్ అనేది క్లోజ్ లూప్ లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా వెళ్ళే డైరెక్షన్ వాల్యూని నేను మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి ఆర్ చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేయడానికి ఒక క్లోజ్ లూప్ సర్కిల్ కింద, అంటే ఇప్పుడు మనం సర్క్యూట్స్ లో పాత్ గీసేటప్పుడు ఇట్లా ఆరో డైరెక్షన్ ఇస్తాం. సో ఇక్కడ ఇలాగా ఈ పర్టికులర్ ఇన్ బిట్వీన్ నా కర్సర్ డైరెక్షన్ లో క్లోజ్ లూప్ లో మనకి మానిటరింగ్ అవుతూ ఉంటుంది. వీటిని క్లోజ్ లూప్ సిస్టమ్స్ అంటాం మనం. సో కంట్రోల్ సిస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లోజ్ లూప్ సిస్టమ్ అనేది అట్లా అప్లై అవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అనేది చూస్తున్నట్టు ఇక్కడ. సో ఈ డయాగ్రామ్ ఒకసారి నోట్ చేయండి. క్లోజ్ లూప్స్ కంట్రోల్ సిస్టమ్. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ డయాగ్రామ్ లో మేజర్ బ్లాక్స్ ఏంటంటే స్టెప్ సిగ్నల్ ఒకటి తీసుకున్నాడు, సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ కింద. ఆ స్టెప్ సిగ్నల్ తర్వాత ఆ స్టెప్ సిగ్నల్ ని చెక్ చేసుకోవడానికి ఒక సెట్ పాయింట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది అక్కడ ప్లేస్ చేసుకున్నాడు. సో అక్కడ దాని అంటే బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ స్టెప్ సిగ్నల్ యొక్క ఇన్పుట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అక్కడ ఆ సెట్ పాయింట్ అన్న వేవ్ ఫామ్ లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సమ్మేటర్ పాయింట్ ఉంది, యాడర్ అండ్ సబ్ట్రాక్టర్, ప్లస్ అండ్ మైనస్ కింద రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఒక రిలే ఉంది. సో మీ అందరికీ తెలుసు రిలే అనేది ఒక కంట్రోల్ మెకానిజం కింద, స్విచ్చింగ్ మెకానిజం కింద యూజ్ అవుతుంది రిలే అనేది. సో రిలే ఆపరేషన్ తర్వాత ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్, మనం అక్కడ వీడు ప్లాంట్ అని పెట్టుకున్నాడు కాబట్టి ఒక ఇండస్ట్రీ కానీ ఒక ప్లాంట్ కి సంబంధించిన కండిషన్ ని అబ్జర్వ్ చేసుకున్నట్టు. సో ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కింద తీసుకున్నాడు. అండ్ దాని నుంచి ఫైనల్ గా అవుట్పుట్ వాల్యూ, అంటే వీటన్నిటిని సమ్మేషన్ చేసి ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత వస్తున్న వాల్యూ, ఫైనల్ వాల్యూ అవుట్పుట్ లో మనకి కనబడుతుంది. సో అవుట్పుట్ కంటే వెళ్ళడానికంటే ముందు మళ్ళీ దాన్ని ఒక సెన్సార్ హెల్ప్ తోటి సెన్స్ చేసుకోవడం.
ఓకేనా. సెన్స్ చేసుకుంటూ రెఫరెన్స్ వాల్యూ తోటి దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఏదైనా ఎర్రర్ ఉంటే ఏదైనా ఫాల్ట్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఒక క్లోజ్డ్ లూప్ మెకానిజం అనేది అక్కడ అప్లై చేస్తుంది. సో టోటల్ అది యాస్టీస్ గా బ్లాక్ డ్రా చేయండి. ఓకే, కంప్లీటెడ్. సో కింద డేటా ఇచ్చాడు చూడండి. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విత్ అన్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలర్. ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలర్ ప్లేస్ చేసుకున్నాడు. ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలర్ మీన్స్ ఆ రిలే. రిలే అనేది స్విచ్చింగ్ మెకానిజం కింద యూజ్ అవుతుంది. సో మీరు ఇచ్చుకున్న సీక్వెన్స్ ప్రకారం సో అండ్ సో టైం కి ఆన్ అండ్ సో అండ్ సో టైం కి ఆఫ్, ఆర్ ఫాల్ట్ వాల్యూ ఉంటే ఆఫ్ అవ్వడం, ఫాల్ట్ క్లియర్ అయ్యాక ఆన్ అవ్వడం, ఎట్లా సీక్వెన్స్ ఉంటుంది. Notice the oscillations in the responses. Oscillations means nothing but oscilloscope అని చెప్పి CRO లో ఎలా అయితే ఆసిలేషన్స్ అంటే ఆ వేవ్ ఫామ్ యొక్క వేరియబుల్ కండిషన్స్ ని ఎలా చెక్ చేసుకుంటామో సేమ్ అట్లా నోటీస్ ద ఆసిలేషన్స్ ఇన్ ద రెస్పాన్స్. సో రెస్పాన్స్ లో ఆ వేవ్ ఫామ్ చెక్ చేసుకునేటప్పుడు ఆ రెస్పాన్స్ లో ఆసిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయమంటున్నాడు. సో కంప్లీటెడ్. డయాగ్రామ్ డ్రా చేయడం కంప్లీట్ అయిందా? సో డయాగ్రామ్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ వైస్ వర్సా ఏం ప్రాసెస్, దాన్ని సేవ్ చేసుకోవాలి. మనం మోడల్లో డయాగ్రామ్స్ మొత్తాన్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాడు క్లోజ్డ్ లూప్ అండర్ స్కోర్ ఆన్ ఆఫ్ కంట్రోల్ మెకానిజం అని పెట్టుకున్నాడు హెడ్డింగ్. .mdl సేవ్ చేసుకున్నప్పుడు క్లోజ్డ్ లూప్ ఆన్ ఆఫ్ కంట్రోల్ మెకానిజం కింద ఆ నేమ్ తోటి సేవ్ చేశాడు. సో ఆల్రెడీ ఈ బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి అన్న కాన్సెప్ట్ మీకు కూడా ఐడియా ఉంది, ఎలా వస్తాయి అనేది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఒకసారి డిస్కస్ చేసాం. ఈ బ్లాక్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి మోడల్ .mdl ఆర్ ఈ ఐడిలోకి ప్లేస్ చేసుకోవాలనేది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ సిగ్నల్ కావాలి అంటే మనం ఎలా ఇప్పుడు ఇక్కడ ఈ ఐడిలోకి తీసుకొచ్చి నేను స్టెప్ సిగ్నల్ ని ప్లేస్ చేయాలి. సో స్టెప్ సిగ్నల్ కావాలి అంటే మనం చేసుకునే ప్రాసెస్ ఏంటి? సో సిమ్యులేషన్, ఈ సిమ్యులేషన్ అన్న ఐడిలో నేను స్టెప్ సిగ్నల్ ని ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు హెల్ప్ లోకి వెళ్ళి సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ లో సెర్చ్ ఆప్షన్ ఉంటుందని చెప్పాం కదా. సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ లో సెర్చ్ ఆప్షన్ లో రెసిస్టర్ అని, జనరేటర్ అని ఇట్లా నేను టైప్ చేసిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చెప్పాను ప్రీవియస్ క్లాసెస్ లో. సో రెసిస్టర్ అని టైప్ చేస్తే రెసిస్టర్ కి సంబంధించిన టోటల్ టూల్స్ కానీ బ్లాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి అని చెప్పాం. సో అట్లా సేమ్ స్టెప్ అని చెప్పి టైప్ చేస్తే కనుక స్టెప్ కి సంబంధించిన టర్మ్స్ ఎన్నైతే ఉన్నాయో సిమ్లింక్ ఐడిలో అవన్నీ కూడా లైబ్రరీ బ్రౌజర్ లో మనకి అక్కడ సెర్చ్ ఆప్షన్స్ కింద వస్తాయి. ఓకేనా. సో సెర్చ్ ఆప్షన్ లో మనకు కనబడినప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి సీక్వెన్స్ కి తగ్గట్టుగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో సెర్చ్ లో స్టెప్ సిగ్నల్ అని చెప్పి టైప్ చేస్తాం. సో స్టెప్ సిగ్నల్ మనకి ఆటోమేటిక్ గా అక్కడ టూల్ లైబ్రరీలో ఏవైతే ఉన్నదో ఆ స్టెప్ సిగ్నల్ వస్తుంది. దాన్ని యాడ్ టు అన్టైటిల్డ్ అని చెప్పి యాడ్ చేసుకుంటాం. ఆర్ ముందే నేమ్ ఇచ్చేసుకుంటే యాడ్ టు క్లోజ్ లూప్ అన్న దానికి అడుగుతుంది, ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అవుతుంది.
నేమ్ ఇవ్వకుండా మనం కొత్త మోడల్ ని ఓపెన్ చేసినప్పుడు అన్టైటిల్డ్ అని కనబడుతుంది ఇక్కడ. మైక్ ఎవరో ఆన్ చేశారు. పవన్ కుమార్ గారు. ఓకే, సో అట్లా స్టెప్ ఫంక్షన్ మనం అట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ రిలే అని టైప్ చేస్తే రిలేకి సంబంధించిన టూల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో అందులో మనకి కావాల్సిన రిలే అనేది అన్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బ్లాక్ లో కూడా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పి టోటల్ గా దాన్ని యాడ్ చేసుకుని ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో డినామినేటర్ ని న్యూమరేటర్ ని మనం మన కావాల్సిన ఈక్వేషన్ కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. న్యూమరేటర్ వాల్యూ ఏంటి, డినామినేటర్ వాల్యూస్ ఏంటి అనేది అందులో అడుగుతుంది. డబల్ క్లిక్ చేసిన బ్లాక్ ని అడుగుతుంది. అండ్ సేమ్ సెన్సార్ కూడా అంతే, సెన్సార్ యొక్క వాల్యూ ఎట్లా ఉండాలి ఏంటి అనేది న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ని సెట్ చేసుకోవాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ రన్ చేస్తే గనక మనకి అవుట్పుట్ విండోస్ అనేవి జనరేట్ అవుతాయి. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది. సో ఆసిలేషన్స్ ని అబ్జర్వ్ చేయండి అంది కదా. సో పీక్ టు పీక్ అక్కడ 1 దగ్గర స్కేల్ అనేది సెటిల్ అయింది. సో ఇనీషియల్ గా మనం స్టార్ట్ చేసిన తర్వాత కొంత క్లోజ్ లూప్ కి వెళ్ళిన తర్వాత మానిటరింగ్ అయిన తర్వాత వాల్యూ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు రిఫరెన్స్ వాల్యూస్ తోటి కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫైనల్ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అవుట్పుట్ అన్న వేవ్ ఫామ్ ను కూడా ఒకసారి డ్రా చేయండి. సో అవుట్పుట్ అనేది ఫైనల్ వాల్యూ మనకి ఇక్కడ. సో టోటల్ అంతా సమ్మేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇండికేషన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆన్ అయిన తర్వాత వచ్చే వాల్యూ అవుట్పుట్ అనేది సెట్ పాయింట్ అనేది మనకి స్టార్టింగ్ లో ఉంది. సో సెట్ పాయింట్ అనేది స్టెప్ సిగ్నల్ కాబట్టి ఆ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 దగ్గర మనకు ఆ స్టెప్ సిగ్నల్ అనేది పీక్ టు పీక్ వాల్యూ కింద తీసుకోవడం జరుగుతుంది. సో అది దానికి సంబంధించిన వేవ్ ఫామ్ సెట్ పాయింట్ అండ్ అవుట్పుట్. సెట్ పాయింట్ అండ్ అవుట్పుట్ ఇవి రెండింటిని కూడా డ్రా చేయండి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ కి ఎగ్జాంపుల్ కింద. రేపు ఇవి మనం యాక్చువల్ గా ప్రాక్టీస్ సెషన్స్ లో వీటిని డిజైన్ చేసుకునేటట్టుగా మీరు ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీ దగ్గరికి సాఫ్ట్వేర్ వస్తుందో ఆ సాఫ్ట్వేర్ లో మనం వీటిని ఎగ్జాంపుల్ మోడల్స్ కింద సేమ్ వేవ్ ఫామ్ వస్తుందా రావట్లేదా ఈ పారామీటర్స్ కి తగ్గట్టుగా సెట్ చేసుకుని టోటల్ అంతా ఈ డయాగ్రామ్ ప్రకారం మనం డ్రా చేసుకుని సేమ్ అవుట్పుట్ సేమ్ ఇన్పుట్ పారామీటర్స్ వస్తున్నాయా లేదా, ఇన్ కేస్ అవి రాకపోతే మనం ఎక్కడైనా సరే ఈ సెట్ చేసుకునే పాయింట్స్ దగ్గర న్యూమరేటర్స్ డినామినేటర్స్ ప్రాపర్ గా సెట్ చేసుకున్నట్టు సో అలాంటి వాటిని అన్నిటిని సెటిల్ చేసుకోవాలి. సో అవి క్రాస్ చెక్ చేసుకుని యాజ్ టీజ్ గా మనకి ఈ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్ డిజైనింగ్ చేస్తారు కదా. సో రేపు పొద్దున్న బీటెక్ ల్యాబ్ లో కానీ లేదు ఈ సాఫ్ట్వేర్ మీరు నేను ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్ వర్షన్ లో ట్రయల్ వర్షన్ ఉంటుంది. ఆ స్టూడెంట్ వర్షన్ లో మీరు లాగిన్ అయ్యి సాఫ్ట్వేర్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని నేను స్టార్టింగ్ డేస్ లోనే మీకు ఒకసారి చెప్పాను. mathworks.com లో ఈ స్టూడెంట్ వర్షన్ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. సో దాంట్లో రిజిస్టర్ అయితే కనుక మీకు అది ఫ్రీగా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో వేవ్ ఫార్మ్స్ ని డ్రా చేయండి. సెట్ పాయింట్ అండ్ అవుట్పుట్.
set point and output waveforms. Okay. Next, integrators and derivatives. Next heading, next property. Simlink IDE లో రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రాపర్టీ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్. నెక్స్ట్ హెడింగ్ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్. Integrators and derivatives. సో ఈ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ కూడా మీకు మొన్న చెప్పిన యాడర్స్ అండ్ సబ్ట్రాక్టర్స్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంటిగ్రేటర్స్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ చేసుకుంటున్నాము అంటే కనుక అక్కడ ఆ పారామీటర్ వాల్యూస్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అండ్ డెరివేటివ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు డెరివేటివ్స్ ఏంటంటే మనకి సబ్ట్రాక్షన్ రిలేటెడ్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ ఈ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మోడల్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఎగ్జాంపుల్ మోడల్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్టైటిల్డ్ అని ఉంది. సో దీనికి ఇక్కడ నేమ్ ప్లేస్ చేసుకోలేదు. సో అన్టైటిల్డ్ అన్న కాన్సెప్ట్ మనకి రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ రావాలి అంటే ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ అని చెప్పి ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ని క్లిక్ చేసినప్పుడు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ లో ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ .mdl ఫార్మాట్ లో సేవ్ చేసుకుంటాం. సో ఈ డయాగ్రామ్ కూడా నోట్ చేయండి. ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ కి ఎగ్జాంపుల్ మెథడ్. సో మన ఓన్ ప్రాక్టీస్ లో ఇలా ఈ సిస్టమ్ ని డిజైన్ చేసుకుని ఆ డిజైన్ చేసుకున్న దాంతో అవుట్పుట్ ని అబ్జర్వ్ చేయడం. ఒక స్టెప్ సిగ్నల్ ఇచ్చాడు. స్టెప్ సిగ్నల్ ని తీసుకుని దాన్ని ఒక ఇంటిగ్రేటర్ కి అప్లై చేశారు. ఇంటిగ్రేటర్ కి అప్లై అయిన తర్వాత అక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్ ని సెట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేటర్ అక్కడ వాల్యూ 1/s అని చెప్పి మనకి డేటా ఇచ్చాడు ఇక్కడ. సో స్టెప్ సిగ్నల్ అండ్ ఇంటిగ్రేటర్ అండ్ ఇట్ విల్ గివ్స్ టు ద స్కోప్. ఇంటిగ్రేటర్ అవుట్పుట్ విల్ గివ్ టు ద స్కోప్. అండ్ అదే స్టెప్ సిగ్నల్ నుంచి ఇంకొక సబ్ డివిజన్ కింద డెరివేటివ్ అప్లై చేశాడు. సో సేమ్ సిగ్నల్ కి డెరివేటివ్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అవుట్పుట్ రిజల్ట్ అనేది. సో ఫస్ట్ అవుట్పుట్ ని స్కోప్ అని పేరు పెట్టాడు, SCOPE స్కోప్ అని. సెకండ్ అవుట్పుట్ ని స్కోప్ 1 అని ప్లేస్ ఇక్కడ నేమ్ ఇచ్చాడు. సో మనకి అవే ఇక్కడ స్క్రీన్ మీద స్కోప్ అవుట్పుట్ అండ్ స్కోప్ 1 అవుట్పుట్ అని కనపడుతుంది. అంటే ఒకటి ఇంటిగ్రేటర్, ఒకటి డెరివేటివ్. సో ఆ మెథడ్ ని డ్రా చేయండి. ఎగ్జాంపుల్ మెథడ్ ఫర్ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్. Example method for integrators and derivatives. Integrators and derivatives related example model and heading పెట్టుకుని ఆ డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేటర్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎట్లా ఉంది, అండ్ డెరివేటివ్ ఫంక్షన్ du/dt ఫంక్షన్ అప్లై చేసినప్పుడు దాని ఆప్షన్ ఎట్లా ఉంది, అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మాక్సిమైజ్ చేస్తున్నాను ఆ వేవ్ ఫామ్ మీకు విజిబుల్ అవడానికి. సో ఇంటిగ్రేటింగ్ ఫంక్షన్ యాడ్ చేసినప్పుడు ఆ స్కోప్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ స్కోప్ అనేది ఫంక్షన్ ఎట్లా ఉంటుంది.
సో ఇంటిగ్రేటర్ వాల్యూ యాడ్ చేసుకున్నప్పుడు స్టెప్ సిగ్నల్ కాబట్టి అది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆ స్టెప్ ఫామ్ లో స్టార్ట్ అయిన వాల్యూ తర్వాత ర్యాంప్ సిగ్నల్ కింద ఆర్ ఇంక్రిమెంటల్ వేలో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఆ వేవ్ ఫామ్ అనేది ఇప్పుడు ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అండ్ డెరివేటివ్ నుంచి మనకి తీసుకుంటున్నప్పుడు వాల్యూ డెరివేటివ్ సిగ్నల్ లో టోటల్ స్టెప్ సిగ్నల్ అనేది ఒకే పర్టికులర్ దగ్గర ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్ గా 0 లైన్ కి వచ్చేసింది. ఆ 0 లైన్ కి ఎలా వచ్చిందనేది మీకు ఎలా కనపడుతుంది అంటే ఇక్కడ ఎల్లో కలర్ లైన్ ఎల్లో కలర్ లైన్ మీకు వేవ్ ఫామ్ అనేది కనపడుతుంది చూడండి. వేవ్ ఫామ్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయిన స్కేల్ అనేది వేవ్ ఫామ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి ఆ డెరివేటివ్ ఫంక్షన్ అప్లై అయిన తర్వాత మళ్ళీ అది 0కి వచ్చేసింది. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఇంటర్వెల్ మాత్రమే. అంటే 0 లైన్ కి వచ్చింది అని ఎందుకు చెప్తున్నాం అంటే అది కంటిన్యూషన్ గా ఈ ఎల్లో కలర్ లైన్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో అప్లై అయి ఉంది. అదే మీరు పైన వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటర్ ఫంక్షన్ లో ఎల్లో కలర్ లైన్ అది స్టార్టింగ్ స్టెప్ సిగ్నల్ ప్రకారం తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇన్స్టెంట్ నుంచి మనకు అది ఇంక్రిమెంటల్ వేలో ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంటిగ్రేటర్ ఫంక్షన్ కాబట్టి అక్కడ యాడ్ ఆన్ కాబట్టి అది ఆ ర్యాండమ్ సీక్వెన్స్ అనేది వేవ్ ఫామ్ అనేది అట్లా అబ్జర్వ్ అయింది. ఇక్కడ డెరివేటివ్ కాబట్టి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లో అంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో నాకు అక్కడ లైన్ కలర్ లేదు, అబ్జర్వ్ చేయండి. 0కి పడలేదు ఎక్కడ. ఓకేనా. సో అదే కింద వేవ్ ఫామ్ లో మనకి ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర డెరివేటివ్ ఫంక్షన్ కాబట్టి మనకు అప్లై అయ్యేది సబ్ట్రాక్టింగ్ మైనస్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వర్కింగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది డెరివేటివ్ ప్రాపర్టీ ప్రకారం మళ్ళీ 0 వాల్యూకి డౌన్ అవుతుంది స్టెప్ సిగ్నల్ ఫార్మాట్ లో. సో ఇట్లా వాటి యొక్క సిగ్నల్ నువ్వు స్టెప్ ఇచ్చావు కాబట్టి దీని యొక్క ఆపరేషన్ అనేది ఎట్లా ఉంది. అదే స్టెప్ సిగ్నల్ కాకుండా ర్యామ్ సిగ్నల్ ఆర్ సైన్ సిగ్నల్ ఇట్లా కూడా ఇచ్చుకుని మనం చెక్ చేసుకోవచ్చు కండిషన్స్ ని. సో దీని డేటా ఇచ్చాడు ఇక్కడ, ఈ పాయింట్ నోట్ చేయండి. ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కంటిన్యూయస్ లైబ్రరీ టూల్. మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయని చెప్పాము. సో కంటిన్యూయస్ లైబ్రరీ టూల్ లో ఇవి అవైలబుల్ అవుతాయి. కంటిన్యూయస్ లైబ్రరీ టూల్ లో ఇవి మనకి అవైలబుల్ అవుతాయి. ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్. ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ అనేవి కంటిన్యూయస్ లైబ్రరీ టూల్ లో మనకి అవైలబుల్ అవుతాయి. Integrators and derivatives are available in continuous library. ఓకేనా. సో ఇట్లా వేవ్ ఫార్మ్స్ ని మనం అబ్జర్వ్ చేయడానికి డిఫరెంట్ టూల్ బాక్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకున్న సీక్వెన్స్ ప్రకారం అది స్టెప్ సిగ్నల్ కాకుండా ర్యాంప్ సిగ్నల్ తీసుకుంటే దాని యొక్క వేవ్ ఫామ్ ఇంకొకలా వస్తుంది. ఓకేనా. ఇవన్నీ ఎగ్జాంపుల్ మోడల్స్ కాబట్టి ఒక్కొక్క మోడల్ మీద 2-3 ఎగ్జాంపుల్స్ ని మనం రన్ చేసుకోవచ్చు. అంటే స్టెప్ సిగ్నల్ ప్లేస్ లో ర్యాంప్ సిగ్నల్ ప్లేస్ చేయొచ్చు, సైన్సాయిడ్ సిగ్నల్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా అండ్ డెరివేటివ్ ఇంటిగ్రేటర్ ఫంక్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఎగ్జాంపుల్ మోడల్స్ కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక సర్క్యూట్ ని డ్రా చేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం. ఆ ఒక్క సర్క్యూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని మనం మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసుకుని ఇంటిగ్రేటర్ వాల్యూ కానీ డెరివేటివ్ వాల్యూ కానీ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ మనకి కావాల్సినట్టుగా
వాటిని చేంజెస్ చేసుకుంటూ డిఫరెంట్ వే ఫార్మ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే వీటిని కిట్ రూపంలో మనం డిజైన్ చేసుకుని అవుట్పుట్ చెక్ చేయాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కిట్ అనేది మనం డిజైన్ చేయాలి. ఆ కాంపోనెంట్ ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే మనకి సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ అడిషనల్ అడ్వాంటేజ్ కింద యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్స్ లో సిస్టమ్స్ ని చెక్ చేయడం కానీ అనాలిసిస్ చేయడం కానీ ఏంటంటే కిట్ రూపంలో అనాలిసిస్ చేయాలంటే ఒక పారామీటర్ ని మార్చాలి అంటే అక్కడ ఒక కాంపోనెంట్ చేంజ్ చేయాలి. సో ఆ కిట్ మొత్తం మీద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాంట్లో నేను వాల్యూని చేంజ్ చేసుకోవాలి అంటే ఒక కాంపోనెంట్ ని చేంజ్ చేయడమో లేదా దానికి ఏదో ఒకటి ఇంకొకటి అడ్వాన్స్మెంట్ యాడ్ చేయడమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ లో అయితే జస్ట్ రిమూవ్ దట్ బ్లాక్ అండ్ యాడ్ అనదర్ బ్లాక్. ఆ బ్లాక్ ని తీసేసి ఇంకొక బ్లాక్ యాడ్ చేయడం కానీ ఆర్ ఉన్న దాంట్లోనే మనం పారామీటర్స్ ని వాల్యూస్ ని చేంజ్ చేసుకోవడం కానీ ఇలా ఇంటర్చేంజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మనం సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని ఒకే ఆపరేషన్ ని డిఫరెంట్ వేస్ లో చెక్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక బెస్ట్ ఆన్సర్ ని సూటబుల్ ఆన్సర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన అప్లికేషన్ కి ఎలాంటి సొల్యూషన్ అనేది కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ డిఫరెంట్ అల్గారిథమ్స్ కానీ డిఫరెంట్ మెథడ్స్ ని కానీ అప్లై చేసుకుంటూ మనం ఓవరాల్ గా బెస్ట్ ఆన్సర్ సూటబుల్ ఆన్సర్ ని అది ఇండస్ట్రియల్ అప్లికేషన్ అయితే ఇండస్ట్రియల్, హోమ్ అప్లికేషన్ అయితే హోమ్ అప్లికేషన్ ఆర్ నార్మల్ ఒక మెథడ్ ని చెక్ చేయాలనుకుంటే ఆ మెథడ్ ని చెక్ చేయడం. సో ఇట్లా మనకి కావాల్సినట్టుగా ఇక్కడ యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ ఆపరేషన్స్ లో. సో ఈ టాపిక్ దగ్గరికి ఆపుదాం. ఈ టాపిక్ దగ్గరికి మనం క్లోజ్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి 5 minutes లో ఏమన్నా అడగండి. డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ ఆర్ మెసేజ్ బాక్స్.